నెల్లూరు టీడీపీ రూరల్ కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మే 15వ తేదీ ఉదయం 9 గంటలకు కల్లూరు పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ మెయిన్ రోడ్డు సిమెంట్ రోడ్డుని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ, నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శాసనమండలి సభ్యులు వివిధ రవిచంద్ర గార్ల చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియా ద్వారా తెలియజేశారు. అదే సమయానికి నియోజకవర్గం అంతా కోలాహలంగా ప్రజల సమక్షంలో స్థానిక పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు 339 అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ ప్రజలకు అంకితం చేస్తారు. అనేక చోట్ల వివిధ శాఖల జిల్లా అధికారులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూటమి సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఇంతటి అద్భుత అవకాశం నాకు కల్పించిన రాష్ట్ర మంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుకి, ఒక్క ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్కి, యువ నాయకులు నారా లోకేష్కి, నా కోసం కష్టం చేసి నన్ను 3వ ఎమ్మెల్యే చేసిన నాయకులకు, కార్యకర్తలకు, నాకు ఓటు వేసి గెలిపించిన రూరల్ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ 339 అభివృద్ధి పనులు ఆపరేషన్ సింధూర్ భారత్ యుద్ధ వీరులకి అంకితం ఇస్తూ ఉన్నాం. రేపు ఉదయం 9 గంటలకి కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ వేదా రవిచంద్ర గారు, స్థానిక ఎమ్మెల్యేగా నేను ఆ యొక్క ప్రారంభోత్సవంలో వేలాది మంది ప్రజల సమక్షంలో పాల్గొంటాం. అదే సమయానికి 9 గంటలకి 339 అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల సాక్షిగా చేస్తారని చెప్పిన మాట ఇస్తూ ఆపరేషన్ సింధూర్ యుద్ధ వీరులకి ఈ యొక్క 339 అభివృద్ధి పనులు అంకితం చేస్తుంది. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 231 కోట్ల రూపాయల వ్యయంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు సాగుతూ ఉన్నాయి. కొన్ని పూర్తయినాయి, కొన్ని సాగుతూ ఉన్నాయి. ఒకే రోజు 339 అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం చేసే అద్భుత అవకాశం నాకు కల్పించిన దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకుడు నారా లోకేష్ గారికి, నాకు ఓటేసి 3వసారి గెలిపించిన నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకి, అన్నిటికీ మించి నా కోసం కష్టం చేసిన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి భవిష్యత్తులో కూడా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, ఈ యొక్క అభివృద్ధి పనులు పూర్తయ్యాయంటే 60 రోజుల్లో ఇది నా ఒక్కడి కష్టం కాదు. నాతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, అదేవిధంగా బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, అదేవిధంగా కార్పొరేటర్లు, ఎక్కడికక్కడ అధికారులందరూ కూడా సహకరించారు. అధికారుల సహాయ సహకారాలతో ఏఈలు, డిఈలు, ఈఈలు, ఎస్సీలు, కాంట్రాక్టర్లు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.